ఉస్మానియా హాస్పిటల్లో ఆశా వర్కర్లను కేటీఆర్ పరామర్శించారు. నిన్న హైదరాబాద్ కోటి డిఎంఈ వద్ద ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. వారికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఉస్మానియాలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను కేటీఆర్ పరామర్శించారు. ఆశా వర్కర్లకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. లేదు మీరు చూసుకోమంటే మేము ప్రైవేట్ హాస్పిటల్ సిన్సియర్ ఒకవేళ మీ మీద ప్రెజర్ ఉంది గవర్నమెంట్ దాంట్లో మేము తీసుకొని పోతాం. మొత్తం ఆశాలకు మీ వల్ల మీ పోరాటం వల్ల మీ సంతోష పోరాటం వల్ల వేడువకు నీకు అన్ని రకాలుగా నేను అండగా ఉంటాను. అందరం నీతో నువ్వు బాధపడకు చేసింది ఇట్లా మామూలు విషయం ధైర్యం నీకోసం అసెంబ్లీలో మేము కొట్లాడుతాం. అసెంబ్లీలో ఆశాల తరఫున మేము కొట్లాడు ధైర్యం ఉండండి. టెన్షన్ పడు. నీ పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం చెప్తాను. జగదీష్ రెడ్డి సార్ పోయి ధైర్యం చెప్పొస్తాడు. కావాలంటే అవసరం ఇంటికాడికి కూడా పోయేస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో ఉన్న 28,000 మా ఆశా ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరూ నిన్న శాంతియుతంగా ప్రజాస్వామికంగా మీరిచ్చిన హామీని మీకు గుర్తు చేయడానికి మీరు 6 నెలల లోపలనే పూర్తి చేస్తామన్నారు. 18,000 జీతం ఇస్తామన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. మరి సంవత్సరం అయింది కదా, 6 నెలలని చెప్పి సంవత్సరం తర్వాత కూడా పూర్తి చేయరా అని అడగడానికి కోటిలోని కార్యాలయానికి వస్తే అక్కడ వాళ్ళ మీద జరిగిన జులుం, మరి తెలంగాణ తల్లులుగా వారు మన ఆడబిడ్డలుగా మన కోసం కష్టపడ్డ ఆడబిడ్డల మీద నిన్న ఈ ప్రభుత్వం జరిపిన దమనకాండ రాష్ట్రంలో చూసిన ప్రతి ఒక్కరి గుండె కదిలిపోయింది. కొంతమంది పోలీసులు ఒక ఆడబిడ్డ చీరలాగి ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది. రేవంత్ రెడ్డి, ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న గౌరవం? హోంమంత్రిగా నువ్వే ఉన్నావు. నీ ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు, నీ కింద పనిచేసే పోలీసులు ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తూ ఉంటే 24 గంటలైపోయింది. కనీసం ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నావా? ఇప్పటి వరకు ఇంతవరకు కనీసం చెల్లించినావా? కనీసం ఒక మాట మాట్లాడినావా? నేను అడుగుతా ఉన్నా.